వెల్కమ్ టు సుధా క్రియేషన్స్. ఈ వీడియోలో నేను సింపుల్గా క్రోషా వర్క్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ క్రోషా వర్క్ కావాల్సినవి నీడిల్, ఫ్లవర్ బీడ్స్, ఫస్ట్ సారీకి థ్రెడ్ నాట్ వేసుకోవాలి. లాక్ వేసుకున్న తర్వాత సింగిల్ క్రోషా వర్క్ వేసుకోవాలి. 1 2 సింగిల్ క్రోషా నాట్ వేసుకోవాలి. అయిన తర్వాత 5 చైన్స్ వేసుకోవాలి. 2 3 4 5 చైన్స్. కరెక్ట్గా ఇది ఎక్కడ దాకా వస్తుంది అక్కడ ఉంటే చూసి ఇలా లాక్ వేసుకోవాలి సింగిల్ క్రోషాతో. ఇలాంటి సింగిల్ క్రోషా ఇంకోటి వేసుకోవాలి. బీడ్స్ని థ్రెడ్ పైకి అనుకొని బీడ్స్ లోపల బీడ్స్ లాక్ చేసుకున్న తర్వాత ట్రిపుల్ క్రోషా వేసుకోవాలి. కొంచెం క్రాస్గా ట్రిపుల్ క్రోషా వేసుకోవాలి. ఫస్ట్ 2 తర్వాత మళ్ళీ 2 మైనస్ వేసుకోవాలి. తర్వాత ఇట్లా క్రాస్గా ట్రిపుల్ క్రోషా వేసుకున్న తర్వాత 3 చైన్ 1 2 3 చైన్ తర్వాత ట్రిపుల్ క్రోషా. నీడిల్ మీద 2 టైమ్స్ థ్రెడ్ తీసుకోవాలి. 1 2 తీసుకున్న తర్వాత ఇందులో ఈ గ్యాప్లో ఫస్ట్ 2 ఇలా తర్వాత థ్రెడ్ మధ్యలో మళ్ళీ తీసుకుని ఇలాంటి ట్రిపుల్ క్రోషా 3 చేయాలి. చైన్ 1 2 3 చైన్ తర్వాత ఇది ఉంది కదా ట్రిపుల్ క్రోషా, ఇందులో లాక్ వేసుకోవాలి. మళ్ళీ 3 చైన్ 1 2 3 మళ్ళీ ట్రిపుల్ క్రోషా 1 మళ్ళీ 2 ట్రిపుల్ క్రోషా. ఇలాంటి ట్రిపుల్ క్రోషా మళ్ళీ 3 చూడొచ్చు. 3 ట్రిపుల్ క్రోషా అయిపోయినాయి. మళ్ళీ 3 చైన్. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ లాక్ వేసుకోవాలి. ఇందులో లాక్ మళ్ళీ 3 చైన్. ఇలాంటి ట్రిపుల్ క్రోషా మళ్ళీ ఇంకా 2 వేసుకోవాలి. ఒక ఫ్లవర్కి 3 చైన్ 3 ట్రిపుల్ క్రోషా 3 చైన్. ఇది లాస్ట్ ఉండేసరికి 4 ట్రిపుల్ క్రోషాస్ వేసుకోవాలి. ట్రిపుల్ క్రోషా వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది ఫ్లవర్తోని కట్ వర్క్. ఫస్ట్ ఇందులో 3 చైన్ తర్వాత 3 ట్రిపుల్ క్రోషా 3 చైన్ మళ్ళీ లాక్, మళ్ళీ 3 చైన్ 3 ట్రిపుల్ క్రోషా 3 చైన్ లాక్, 3 చైన్ 4 ట్రిపుల్ క్రోషా క్లాత్కి లాక్ వేయాలి. ఇలా ఉంటుంది కట్ వర్క్. చూడొచ్చు కట్ వర్క్.
తర్వాత ఇంకో సింగిల్ క్రోష్ సారీకి లాక్ వేసుకుని సేమ్ మళ్ళీ 5 చైన్, ఇంకో సింగిల్ డబల్ సింగిల్ క్రోష్తో లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ 5 చైన్, సారీకి లాక్ వేసుకోవాలి. నిదానంగా చేయాలి. ఈ ఫ్లవర్ తర్వాత మీరు ఒక్కటైనా వేయచ్చు కుచ్చుల కోసం, లేకపోతే 3 అయినా ఇలా చైన్స్ వేయచ్చు. నేనైతే 3 వేస్తున్నా. థ్రెడ్ పైకి అనుకొని బీడ్స్ లాక్ వేయాలి. ఆ తర్వాత నీడిల్ మీద 2 టైమ్స్ థ్రెడ్ తీసుకొని కొంచెం క్రాస్గా ఇలా ఫస్ట్ ఒక 2లో మళ్ళీ తర్వాత ఒక 2 లాస్ట్ ఇలా 3 చేయాలి. ట్రిపుల్ క్రోష్. ట్రిపుల్ క్రోషెస్ అయిపోయినాయి కదా, 3 చైన్. తర్వాత 3 చైన్, ట్రిపుల్ క్రోషెస్. ఇక్కడ లాక్లో కూడా సింగిల్ క్రోష్ వస్తుంది. ఆ తర్వాత 3 చైన్, లాస్ట్కి వచ్చేసరికి ట్రిపుల్ క్రోష్ 4 వేసుకోవాలి. తర్వాత సారీకి నాట్ వేసుకోవాలి. 2 టైమ్స్ సింగిల్ క్రోష్ చేసుకోవాలి. ఆ తర్వాత 5 చైన్. ఎక్కడ వస్తుంది అక్కడ దాకా చూసి లాక్ వేసుకోండి. సింగిల్ క్రోష్ వేసుకోండి. ఇలాంటి 2 సింగిల్ క్రోష్. ఇక్కడ చూడొచ్చు మీరు. ఫస్ట్ ఏమో ఒక కుచ్చు కోసమే నేను 5 చైన్స్ వేసాను. తర్వాత ఫ్లవర్ తర్వాత ఇక్కడేమో 5 చైన్స్ అనేది నేను 3 కుచ్చెస్ వచ్చేసరి రావడానికి వేసుకున్నాను. ఆ తర్వాత ఏమో నేను ఒకటే కుచ్చు వచ్చేటట్టు వేస్తున్నాను. ఆ తర్వాత ఫ్లవర్. నాట్ వేసుకొని సేమ్ నీడిల్ మీద 2 టైమ్స్ థ్రెడ్ దారం తీసుకున్న తర్వాత కొంచెం క్రాస్లో ట్రిపుల్ క్రోషెస్ చేసుకోవాలి. క్రాస్లో ఫస్ట్ ఒక కుచ్చు వచ్చేటట్టు, తర్వాత 3, తర్వాత ఒక ఫ్లవర్ అయినాక మళ్ళీ ఒక కుచ్చు, ఈ ఫ్లవర్ తర్వాత మళ్ళీ 3 కుచ్చు వచ్చేటట్టు తీసుకోవాలి. ఆ తర్వాత ఫ్లవర్
ఆ తర్వాత వాళ్ళని కూర్చోవచ్చేటట్టు అట్లాగే మొత్తం సారీ అంతా వర్క్ చేస్తాను. వర్క్ అంతా అయిపోయింది. లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ 5 చైన్, సారీకి సింగిల్ క్రోషా వేయాలి, ఇంకో సింగిల్ క్రోషా, 2 సింగిల్ క్రోషా. ఇక లాస్ట్కి వచ్చేసరికి ఫ్లవర్ వేయడానికి ప్లేస్ లేదు కాబట్టి నేను ఇంకొక 5 చైన్, 2 సింగిల్ క్రోషాస్ వేసేస్తున్నాను. ఇక్కడ టూ కుచ్చెస్ వస్తాయి అన్నమాట. లాస్ట్కి ఒక్కటి చైన్ వేసి థ్రెడ్ అంతా ఇట్లా గుంజుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు నాట్ మొత్తం సారీ అంతా ఇప్పుడు కుచ్చు ఎలా కట్టాలో చూపిస్తాను నేను. మొత్తం వర్క్ అయితే అయిపోయిందండి, చూడొచ్చు. సారీ మొత్తం రెడ్ ఉంది, ఇదేమో డార్క్ గ్రీన్ ఉంది. మిడిల్లో ఫ్లవర్లో ఏమో ప్యారెట్ గ్రీన్ వచ్చింది. నేనేమో ప్యారెట్ గ్రీన్, రెడ్, డార్క్ గ్రీన్ కుచ్చులు వేస్తున్నా. ప్యారెట్ గ్రీన్ వేస్తున్నా. ఇప్పుడు ఈ 5 చైన్ ఉంది కదా, 5 చైన్ మధ్యలో ఉంది. 1 టైం 5 చైన్ వేసుకున్న దాంట్లో మాత్రమే ఇది వేయాలి, ప్యారెట్ గ్రీన్ వేయాలి. మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూసుకొని జరీని చుక్కోండి. బార్డర్లో కాపర్ జరీ వచ్చింది కాబట్టి నేను కాపర్ జరీ తీసుకున్నాను. ఇలా లాక్ చేసుకొని కొంచెం చుట్టుకోవాలి. ఫైవ్ చైన్ అనేది 3 టైమ్స్ వేసాను కదా, ఇందులో మాత్రం ఫస్ట్ డార్క్ గ్రీన్ వేయాలి. పళ్ళు వచ్చింది కాబట్టి డార్క్ గ్రీన్ వేస్తున్నాను. ఈ కుచ్చు కట్టేసాను. ఈ లెంత్ ఎంత ఉందో చూసి కట్ చేసుకోండి. ఇది కూడా త్రీ టైమ్స్ వేసాను కదా, ఇందులో ఫస్ట్ గ్రీన్ వేసి మిడిల్ అయితే రెడ్ వేయాలి. ఇది టమాటా రెడ్ అండి, ఇది రెడ్ కూడా కాదు. ఈ లెంత్ తీసుకొని కట్ చేస్తాం.
మళ్ళీ ఇప్పుడు డార్క్ గ్రీన్ ఇస్తున్నా. ఇలాంటి కుర్చీలు ఎవరికైనా వేసుకోవాలి అనుకుంటే మా షాప్కి విజిట్ చేయొచ్చండి. మా షాప్ వచ్చేసి ద్వారకా నగర్లో ఉంటుంది. ద్వారకా నగర్ ఉప్పల్లో ఉంటుంది, నియర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. మా షాప్ పేరు వచ్చేసి సుధా క్రియేషన్స్. డిస్ప్లే మీద నెంబర్ ఇస్తాము, ఆ నెంబర్ కాల్ చేసి రావచ్చు. కాల్ చేస్తే మేము లొకేషన్ పంపిస్తాము. చూసారు కదా, ఇదేమో ప్యారెట్ గ్రీన్ వేసాను. ప్యారెట్ గ్రీన్ ఎందుకంటే ఈ సారీలో వచ్చింది ఇలా. ఇంకోటి ఇది డార్క్ గ్రీన్ ఏమో మొత్తం పళ్ళు ఇలాగే ఉందండి. డార్క్ గ్రీన్ పళ్ళు ఉంది. సారీ మొత్తం రెడ్ ఉండేసరికి నేను ఇలా డిజైన్ చేశాను. మొత్తం ఇదంతా కుర్చీలు కట్టాక ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు.